నగరంలో చారిత్రక కట్టడమైన హుస్సేన్ సాగర్ నేడు కాలుష్య కాసారంగా మారుతోంది. దాదాపు 4 దశాబ్దాల వరకు నగరవాసుల దాహం తీర్చిన చరిత్ర హుస్సేన్ సాగర్కు ఉంది. చారిత్రక సంపద చరిత్ర కలిగిన సాగర్ విషతుల్యంగా మారడంతో పర్యావరణ ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రచిత అందిస్తారు. హైదరాబాద్ నగరానికి మణిహారం ఈ హుస్సేన్ సాగరం. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి మానవ నిర్మిత చెరువు ఇది. 1562వ సంవత్సరంలో నిర్మితమైంది. 4 శతాబ్దాల పాటు హైదరాబాద్ నగరవాసుల తాగునీటి అవసరాలను తీర్చినటువంటి అద్భుతమైనటువంటి సరస్సు ఇది హుస్సేన్ సాగర్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరానికి పర్యాటక అందాలను వీక్షించడానికి వచ్చే వారంతా కూడా ఈ హుస్సేన్ సాగర్ని, ట్యాంక్ బండ్ని చూడకుండా వెళ్ళరంటే అతిశయోక్తి కాదు. అంతటి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ ఉంటాయి. ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి హుస్సేన్ సాగర్ ఇది 5.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సుమారు 32 అడుగుల లోతు ఉంటుంది. ముఖ్యంగా నగరవాసుల తాగునీటి అవసరాలను తీర్చేందుకైతే 1562వ సంవత్సరంలో ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఈ చెరువుని నిర్మించారు. హుస్సేన్ షా వలి అనే వ్యక్తి ఈ చెరువుని నిర్మించినటువంటి నేపథ్యంలో దీనికి హుస్సేన్ సాగర్ అనే పేరు కూడా వచ్చింది. అయితే ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ మనం చూసుకుంటే ఎన్నో పర్యాటక అందాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇటు ఈ సాగర్ మధ్యలో మనం చూసుకుంటే ఒకే ఒక శిలపై చెక్కినటువంటి అద్భుతమైనటువంటి బుద్ధ విగ్రహం ఉంటుంది. అంటే ప్రపంచంలోనే ఒకే శిలపై చెక్కినటువంటి అతిపెద్ద బుద్ధ విగ్రహాలలో కూడా ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇక చుట్టూ చూసుకుంటే లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ ఇలాంటి ఎన్నో పర్యాటక అందాలు ఉంటాయి ఈ చెరువు చుట్టూ కూడా. ఒక్కసారి ఇక్కడికి వస్తే ఈ చుట్టూ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా వీక్షిస్తూ ఉంటారు. కానీ ఇంత అద్భుతమైనటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ చెరువు నానాటికి కూడా కాలుష్య కాసారంగా మారుతుంది. రోజు రోజుకి కూడా ఈ హుస్సేన్ సాగర్ నీరంతా విషతుల్యం అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ సాగర్లో ఉన్నటువంటి నీరంతా కూడా ఎంత అధ్వానమైన స్థితిలో ఉందో. గ్రీన్ కలర్లో ఈ వాటర్ అంతా కూడా కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు తాగునీటి అవసరాల కోసం ఇదే చెరువుని ఉపయోగించేవారు. 4 శతాబ్దాల పాటు కూడా నగరవాసుల దాహార్తిని తీర్చింది. కానీ 1970ల తర్వాత కూడా ఈ చెరువు కలుషితమవ్వడం ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా శుద్ధి చేయని నీరంతా వచ్చి కూడా ఈ చెరువులో చేరడము, అటు పరిశ్రమల నుండి వ్యర్థాలు, చెత్త, వినాయక నిమజ్జనాల వల్ల వచ్చే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈ విధంగా చెరువులో మొత్తం కూడా కలుషితమైనటువంటి ఇటు ప్లాస్టిక్ వ్యర్థాలు కావచ్చు, రసాయన వ్యర్థాలు కావచ్చు అన్నీ వచ్చి చేరుతున్నాయి. దీనికి తోడు నగరంలోని పలు నాలాల నుంచి కూడా ఇటు బంజారా నాలా, పికెట్ నాలా, కూకట్పల్లి నాలా ఈ నాలాల నుంచి వచ్చే నీరంతా కూడా ఈ చెరువులోనే చేరుతుంది. దీంతో ఈ చెరువు అంతా కూడా కాలుష్య కాసారంగా మారింది. హైదరాబాద్ నగరానికి పర్యటనకు వచ్చిన వారంతా కూడా ఈ చెరువుకు ట్యాంక్ బండ్కి వస్తూ ఉంటారు. ఈ చెరువులోనో బోటింగ్ అదంతా కూడా చేస్తూ ఉంటారు. ఈ మురికి నీళ్ళలో ఈ విధంగా చేయడం కూడా వారంతా కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రోజు రోజుకి కాలుష్య కాసారంగా మారుతున్నటువంటి హుస్సేన్ సాగర్ని చూసి పర్యాటక ప్రేమికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ చెరువుని శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే శుద్ధి చేయడం అంటే ఏదో పైన పనులు కాకుండా అంటే పూడిక తీస్తూ ఉంటారు, చెత్త చెదారంని వెంటనే తీసేస్తూ ఉంటారు. కానీ ఇదైతే శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. ఏదైతే హుస్సేన్ సాగర్లోకి మురుగునీరంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందో అది చేరకుండా మురుగునీటినంతా కూడా మురుగునీటి శుద్ధి కేంద్రాలకు పంపవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వము మూసి ప్రక్షాళన అంటూ కూడా ఒక కార్యక్రమాన్ని ముందుటేసుకుంది. కానీ ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ హుస్సేన్ సాగర్ని కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మూసి ప్రక్షాళన అయితే కొంతమేర హుస్సేన్ సాగర్ కూడా శుద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కానీ
పూర్తి స్థాయిలో ఈ హుస్సేన్ సాగర్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకురావాలని కూడా పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఇటు పర్యావరణ ప్రేమికులు నగరవాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, HMTV, హైదరాబాద్.